నీలదేవుడికేమో గోడలన్నీ నీలమట్టమైనవి. ఇది రాజు కథ. దీన్ని బట్టి ఈ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఎన్నిసార్లు చెప్పినా అమరావతి గురించి ఎంత చెప్పినా ఆయన చెప్పేది ఏంటంటే, అమరావతిలో నిర్మాణాలన్నీ నదీ గర్భంలో ఉన్నాయి, అమరావతిలో పనులు జరగటం లేదు, నీళ్ళు ఎత్తిపోస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, ఇంతకు మించి అమరావతిలో ఏమీ లేదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే మాటే లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. అది బెడ్రూమ్ అయినా, బాత్రూమ్ అయినా, వంటగది అయినా, ఫామ్ హౌస్ అయినా, యలహంక ప్యాలెస్ అయినా అదే రాజధాని అవుతుంది. రెడ్ బుక్ భయపెడుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వరుస. నిజానికి ఇటువంటి మాటలు మాట్లాడాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనకూడదు, ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సిగ్గు అనిపించడంలా, ప్రజలు నవ్వుతారని అనిపించడంలా. గత 5 ఏళ్ళు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మొక్క పెంచిన పాపాన బోల, ఒక చెట్టుకు నీళ్లు పోసిన పాపాన బోల. 5 ఏళ్ళు రైతులు జగన్ గారి పరిపాలనలో ఏడ్చారా, నవ్వారా? నవ్విచ్చారా, ఏడిపించారా? మీరేం చేశారు? 1631 రోజుల ఉద్యమాన్ని రైతులు ఎందుకు చేపట్టారు? నాలాంటి వాళ్ళ మెడలో కూడా ఈ ఆకుపచ్చని కండువాలు దేనికి నిదర్శనంగా వచ్చినాయి? జై అమరావతి నినాదాలు రాష్ట్రమంతా ఎలా మారుమోగిని? దేవదేవుని పాదయాత్ర కానీ, అరసవల్లి పాదయాత్ర కానీ మహిళలు కడుపు మార్చుకోండి, ఎండనక వాననక డొక్కలు ఎండి ఎందుకు చేశారు? వాళ్ళ మీద ఎలాంటి మీరు తర్జన భర్జనలు చేశారు? ఎన్ని తర్జన భర్జన సభలు పెట్టలా? ఋషికొండ ఎందుకు కట్టారు? 500 కోట్ల రూపాయలతో ఋషికొండ కట్టారు. దాని యొక్క టబ్బు ఖర్చు 30 లక్షలు, ట్యాబ్ ఖర్చు 3 లక్షలు. భాగమతి గారి పడుకునే ఆ కల్పతల తరువు 3 కోట్లు. ఎందుకు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలు మాట్లాడితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం కట్టానంటారు, లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం కట్టానంటారు. వాడుకోండి చేత అయితే అంటారు. రాష్ట్ర ప్రజలు కట్టమన్నారా? దాదాపు 700 కోట్ల రూపాయల పర్యాటక ఆదాయాన్ని గండిగొట్టి, ఋషికొండకు గుండు కొట్టి మీరు ఋషికొండ భవనం కట్టారు. అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే భార్యా సమేతంగా చెరో విశాఖపట్నం. ఇదేగా మీరు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతిలో ఏమీ జరగడం లేదంటున్నారు. మరి చూడండి, ఇదిగోండి అమరావతిలో సిఆర్డిఏ భవనం, అమరావతి సిఆర్డిఏ భవనం పరిపాలనా కేంద్రం 250 కోట్లతో దేదీప్యమానంగా సింగమూరును తలపించే భవనం. మీ రోజా గారిని కానీ, మీ పేర్ని నాని గారిని కానీ, లేదా ఇత్యాది నాయకులు, అంబటి రాంబాబు గారు అసలైన ఉండు కదా, సంబరాల రాంబాబు గారిని కానీ ఈ భవంతి మీద నుంచి ఎక్కి ఓసారి కిందకు దూకమనండి. ఇది ఫేకా, ఒరిజినల్లా అర్థమవుతుంది. ఎన్జిఓస్ భవనాలు, నేను కలర్ ప్రింట్లు తీసుకురాలేకపోయాలే కానీ ఎన్జిఓస్ భవనాలు, గ్రూప్ డి భవనాలు, ఇదిగోండి మరొక ఎన్జిఓస్ భవనాలు, పెద్ద ఎత్తులు చూడండి, ఆకాశ హార్మోన్లను తలపించేలాగా ఫోరెన్సిక్ ల్యాబు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. శ్రీశ్రీ గారు అంటారు,
తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అనని, కూలీలు ఎందరు అనని ఆ రోజు మనం చెప్పలేకపోయాం. కానీ ఈ రోజున అమరావతి నిర్మాణానికి పనిచేస్తున్న కూలీలు, కార్మికులు, కర్షకులు అక్షరాల 20,000 మంది. స్టిల్ తెల్లవారుజామునే ఒకరు చీమల దొండ గినక బారులు తీరినట్టుగా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మనం నాగార్జునసాగర్ డ్యామ్ కడుతున్నప్పుడు, ప్రాజెక్టు కడుతున్నప్పుడు పలుగుపారాతో కూలీలు పనిచేసినప్పుడు మనం చూడాల, లేదా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కడుతున్నప్పుడు మనం చూడాల. కానీ అమరావతి కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యం ఒక సజీవ శిల్పం. సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, రాజ్భవన్ కడుతున్నారు. అమరావతి నిర్మాణానికి ఎన్జిఓలు, గెజిటెడ్ అధికారుల నివాస టవర్లు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, 4,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన గృహాల సంకల్పం, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, 21 టవర్లతో 1,968 గృహాలు ఎన్జిఓల కోసం, గెజిట్ అధికారుల కోసం 8 టవర్లు, గ్రూప్ డి సిబ్బంది కోసం 6 టవర్లు. వీటికి సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్లాస్టింగు, పెయింటింగు, పంబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రధాన రహదారులు, డ్రైనేజ్ కాలువలు, వరద నియంత్రణ పనులు, కొండవీటి వాగు, పాలవాగు అభివృద్ధి పనులు, అలాగే శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండలో ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం, ఏపీసీఆర్డీఏ భవంతి, హ్యాపీనెస్ట్ హౌసింగ్ ప్రాజెక్టు, అమరావతికి రైల్వే అనుసంధాన ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఆమోదం, 2,245 కోట్ల రూపాయలతో దేశంలో ముఖ్య నగరాలకి కనెక్టివిటీ, 250 కోట్లతో అమరావతిలో అతిపెద్ద క్యాంపస్లు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు, 100 కోట్ల రూపాయలతో క్వాంటమ్ వాలీ, అంతర్జాతీయ విద్యా సంస్థలు. ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డలకి ఇతర దేశాలకు వెళ్లకుండా, ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఈ రాష్ట్రంలోనే అంతర్జాతీయ విద్యా సంస్థలు, గ్రేడ్ 1-2 అధికారులు, గ్రూప్ డి అధికారుల కోసం 14 టవర్లో 1,440 ఇళ్ల నిర్మాణం, 250 కోట్లతో సిఆర్డీఏ భవంతి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 16,000 కోట్ల రూపాయలతో, సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ, కరకట్ట రోడ్డు విస్తరణ. ఇలా దేదీప్యమానంగా రాత్రనక పగలనక శ్రమ చేస్తూ ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిలబెడితే ఆ రాజధాని యొక్క సౌభాగ్యంతో, ఆర్థిక వనరులతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందనుకుంటే మీ పత్రికలో, మీ మీడియాలో మీరు రాస్తున్న మాటలేంటి? అమరావతిపై చదరపు అడుగు నిర్మాణానికి 10,000 నుంచి 13,000 రూపాయలు తీసుకుంటున్నారని అబద్ధం రాస్తున్నారు ఒక చదరపు నిర్మాణానికి. నిజానికి గరిష్టంగా అమరావతిలో జరుగుతున్న అన్ని పనుల్లో చదరపు గజానికి 5,000 నుంచి 6,000 రూపాయల పనులు జరుగుతుంటే దానిని నేను ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్మేస్తారని 10,000 నుంచి 13,000 రూపాయలు పెట్టేసి కాకి లెక్కలో, తప్పుడు లెక్కలో, మాయ లెక్కలో, చిత్రగుప్తి లెక్కలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మరి ఇలా 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 అంటుంటావు కదా, ఇక చెప్తూ ఉంటుంటారు. 2-3 గంటలు మాట్లాడతావు ప్రెస్ మీట్. నాకు తెలిసి ఎవడు అడుగుతాడు? నీకు అనుకున్న వారిని వాళ్ళందరూ కూడా పిలుచుకుంటావు. నిజానికి ఋషికొండకి చదరపు గజానికి మీరు ఎంత ఇచ్చారు? మీరు కట్టిన ఋషికొండ చదరపు గజానికి 15,293 రూపాయలు ఇచ్చారు. ఇది మీరు చేసిన నిర్మాణం. ఓకే, మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం కోసమే వస్తా. మీరు బెజవాడలో కట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన ఖర్చు ఎంత? తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన ఖర్చు ఎంత? వాళ్ళు 160 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని మూసీ నది పక్కన ట్యాంక్ బాండ్ దగ్గర దేదీప్యమానంగా కడితే మీరు దాదాపు 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ భవనం పెట్టారు. అంబేద్కర్ శిలా విగ్రహం మాత్రమే పెట్టారు. లోపల పెట్టాల్సిన ఇంకేమీ పెట్టాల. బొమ్మను నిలబెట్టారు. బెజవాడ నగర పౌరులకు సంబంధించిన 2,000 కోట్ల రూపాయల ఒకే ఒక స్థలాన్ని, స్వరాజ్య మైదానాన్ని అంబేద్కర్ పేరు మీద అక్కడ నిలబెట్టారు, వెళ్ళిపోయారు.
మీ పేరు మాత్రం బారుగా రాసుకున్నారు. నా పేరు చెక్కేస్తున్నారు, నా పేరు చెక్కేస్తున్నారు, నా పేరు తుడిచేస్తున్నారు. మీరు రైతుల పొలాల సంబంధించిన రాళ్ళ మీద మీ బొమ్మలకు వేసుకుంటే చక్కెర బొట్టు కాటుకు పెడతారా ఏంటి? వేసుకుంటారు. అక్కడ ఏ ముఖ్యమంత్రిని వేసుకున్నా మీకు మాట చెప్పాలి. ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారి లీలల్లో మరో లీల. రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇదిగోండి